ఓం శాంతి. నవంబర్ 23వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు ఆత్మాభిమానులుగా అయ్యి సేవ చేస్తే ప్రతి అడుగులో సఫలత లభిస్తూ ఉంటుంది. ప్రశ్న: ఏ స్మృతిలో ఉంటే దేహాభిమానము రాదు? జవాబు: మేము ఈశ్వరీయ సేవాదారులమని సదా స్మృతి ఉండాలి. సేవకులకు ఎప్పుడు దేహాభిమానము రాదు. ఎంతెంత యోగములో ఉంటారో అంత దేహాభిమానము తొలగిపోతూ ఉంటుంది. మరొక ప్రశ్న: దేహాభిమానులకు డ్రామానుసారంగా ఏ శిక్ష లభిస్తుంది? జవాబు: వారి బుద్ధిలో ఈ జ్ఞానము స్థిరపడనే పడదు. ధనవంతులలో ధనము కారణంగా దేహాభిమానం ఉంటుంది కనుక వారు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు. ఇదే వారికి శిక్ష. పేదవారు సహజంగా అర్థం చేసుకుంటారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి బ్రహ్మ ద్వారా సలహానిస్తున్నారు. స్మృతి చేస్తే ఇలా లక్ష్మీనారాయణుల వలె తయారవుతారు. సతో ప్రధానంగా అయ్యి తమ స్వర్గరాజ్యములో ప్రవేశిస్తారు. ఇది కేవలం మీకు మాత్రమే చెప్పడము కాదు. ఈ సందేశం పూర్తి భారతదేశంలోనే కాకుండా విదేశాలకు కూడా అందరి వద్దకు వెళ్తుంది. చాలామందికి సాక్షాత్కారము కూడా అవుతుంది. ఎవరి సాక్షాత్కారం అవ్వాలి? ఇది కూడా బుద్ధితో పని తీసుకోవాలి. తండ్రి బ్రహ్మ ద్వారానే సాక్షాత్కారము చేయించి రాకుమారునిగా అవ్వాలంటే బ్రహ్మ లేక బ్రాహ్మణుల వద్దకు వెళ్ళండని చెప్తారు. యూరోప్ వాసులు కూడా వీరిని గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు ఎవరి రాజ్యం ఉండేది? ఇది పూర్తిగా ఎవ్వరికీ తెలీదు. భారతదేశమే స్వర్గంగా ఉండేది. ఇప్పుడు మీరు అందరికీ అర్థం చేయిస్తున్నారు. ఇది సహజ రాజయోగము. దీని ద్వారా భారతదేశము స్వర్గంగా అంటే హెవెన్గా అవుతుంది. విదేశీయులదైన బుద్ధి కొంచెం బాగుంది. వారు వెంటనే అర్థం చేసుకుంటారు. ఇప్పుడు సేవాధారి పిల్లలు ఏం చెయ్యాలి? వారికే ఆదేశాలనివ్వవలసి పడుతుంది. పిల్లలు ప్రాచీన రాజయోగము నేర్పించాలి. మీ వద్ద మ్యూజియం, ప్రదర్శనీలు మొదలైన వాటిని చూసేందుకు చాలామంది వస్తారు. వీరు చాలా మంచి కార్యము చేస్తున్నారని అభిప్రాయము రాస్తారు. కానీ స్వయం అర్థం చేసుకోరు. కొద్దిగా టచ్ అవుతూనే వస్తారు. అయినా పేదవారు తమ మంచి భాగ్యాన్ని తయారు చేసుకుంటారు. అర్థం చేసుకునేందుకు పురుషార్థము చేస్తారు. ధనవంతులు పురుషార్థము చేయరు. దేహాభిమానము చాలా ఉంది కదా, అంటే డ్రామానుసారము బాబా శిక్షించినట్లే అవుతుంది. అయినా వారి ద్వారా సందేశము వ్యాపింపచేయవలసి ఉంటుంది. విదేశీయులు ఈ జ్ఞానాన్ని ఇష్టపడతారు. విని చాలా సంతోషిస్తారు. ప్రభుత్వ అధికారుల కొరకు పిల్లలు చాలా శ్రమ చేస్తారు. కానీ వారికి సమయమే లభించదు. వారికి భలే ఇంట్లో కూర్చొని ఉండగా సాక్షాత్కారాలు జరిగినా వారి బుద్ధిలో కూర్చోదు. కనుక పిల్లలకు బాబా సలహానిస్తున్నారు. మంచి మంచి అభిప్రాయాలను సేకరించి ఒక మంచి పుస్తకము తయారు చేయండి. చూడండి, ఇంతమందికి ఇది నచ్చిందని మీరు ఇతరులకు చూపించవచ్చు.
విదేశీయులు లేక భారతీయులు కూడా సహజ రాజయోగాన్ని తెలుసుకోవాలనుకుంటారు. స్వర్గ దేవీ దేవతల రాజధాని సహజ రాజయోగము ద్వారా భారతదేశానికి ప్రాప్తమవుతున్నప్పుడు ఈ మ్యూజియాన్ని గవర్నమెంట్ హౌస్లో ఎందుకు ఉంచరాదు? అక్కడ సమ్మేళనాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి కదా. ఈ ఆలోచనలు పిల్లలలో నడవాలి. అందుకు ఇంకా సమయము పడుతుంది. ఇంత వేగంగా బుద్ధి మెత్తబడదు. బుద్ధికి గాడ్రెస్ తాళము వేయబడి ఉంది. ఇప్పుడే శబ్దము వెలువడితే తిరుగుబాటు జరుగుతుంది. అవును, తప్పకుండా జరుగుతుంది. ప్రభుత్వాధికారులకు అతిథి గృహంలో కూడా మ్యూజియం ఉంటే చాలామంది విదేశీయులు వచ్చి చూస్తారని చెప్పండి. పిల్లలకు తప్పకుండా జయము కలుగుతుంది. కావున ఆలోచించాలి. ఆత్మాభిమానులకే ఇలా చేయాలని సంకల్పాలు నడుస్తూ ఉంటాయి. పాపం మనుషులంతా తెలుసుకొని తండ్రి నుండి ఆస్తిని తీసుకోవాలి. పైసా ఖర్చు లేకుండా అని కూడా మనము రాస్తామని మంచి మంచి పిల్లలు వచ్చి సలహా ఇస్తారు. కావున ఉప ప్రధాని ఉద్ఘాటన చేసేందుకు వస్తారు. తరువాత ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ కూడా వస్తారు. ఎందుకంటే ఇది అద్భుతమైన జ్ఞానమని వారికి కూడా వెళ్ళి చెప్తారు. సత్యమైన శాంతి ఇలాగే స్థాపనవ్వాలని అనిపిస్తుంది. నచ్చే విధంగా అర్థం చేయించాలి. నేడు కాకుంటే రేపైనా నచ్చుతుంది. గొప్ప గొప్ప వ్యక్తుల వద్దకు వెళ్ళండని బాబా చెప్తూ ఉంటారు. పోను పోను వారు కూడా అర్థం చేసుకుంటారు. మనుషుల బుద్ధి తమో ప్రధానమైనందున ఉల్టా కర్మలను చేస్తూ ఉంటారు. రోజురోజుకు ఇంకా తమో ప్రధానంగా అవుతూ ఉంటారు. ఈ వికారీ పనులను మాని తమ ఉన్నతి చేసుకోండని మీరు అర్థం చేయించేందుకు ప్రయత్నిస్తారు. పవిత్ర దేవతలుగా చేసేందుకు తండ్రి వచ్చారు. ప్రభుత్వ భవనములో కూడా మ్యూజియం తయారయ్యే రోజు వస్తుంది. ఖర్చులు మేమే భరించుకుంటామని చెప్పండి. ప్రభుత్వము ఎప్పుడూ ధనాన్ని ఇవ్వదు. మేము మా ధనముతో ప్రతి ప్రభుత్వ భవనములో మా మ్యూజియంని పెట్టగలమని చెప్పండి. ఒక పెద్ద ప్రభుత్వ భవనములో ఇలా జరిగితే తర్వాత అన్నింటిలో అయిపోతుంది. అర్థం చేయించేవారు కూడా తప్పకుండా కావాలి. సమయము నిర్ణయిస్తే ఎవరైనా వచ్చి మార్గాన్ని తెలియజేస్తారని, పైసా ఖర్చు లేకుండా జీవితాలను తయారు చేసుకునే మార్గాన్ని తెలిపిస్తామని చెప్పండి. ఇది ఇక ముందు జరుగుతుంది. బాబా పిల్లల ద్వారానే తెలుపుతారు. స్వయాన్ని మహావీరులమని భావించే మంచి మంచి పిల్లలనే మాయ పట్టుకునేస్తుంది. ఇది చాలా ఉన్నతమైన గమ్యము. చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న మల్ల యుద్ధము కాదు, ఇది అత్యంత పెద్ద మల్ల యుద్ధము. రావణుణ్ణి జయించే యుద్ధ మైదానము. నేనిలా సర్వీస్ చేస్తాను, ఇది చేస్తానని కొద్దిగా కూడా దేహాభిమానము రాకూడదు. మనము ఈశ్వరీయ సేవాదారులము. మనము బాబా సందేశాన్ని ఇవ్వాలి. ఇందులో గుప్త శ్రమ చాలా ఉంది. మీరు జ్ఞానయోగాల బలముతో మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారు. ఇందులో గుప్తముగా ఉండి విచారసాగర మథనము చేస్తే నష పెరుగుతుంది. బేహద్ తండ్రి వారసత్వము ప్రతి కల్పములో భారతవాసులకు లభిస్తుంది అని
ప్రీతిగా అర్థం చేయించండి. 5000 సంవత్సరాల క్రితము ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. ఇప్పుడైతే వేశ్యాలయమని అనబడుతుంది. సత్యయుగము శివాలయము. అది శివబాబా స్థాపన. ఇది రావణుని స్థాపన. రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసముంది. మేమెలా అయిపోయి ఉంటిమని పిల్లలు ఫీల్ చేస్తారు. బాబా తమ సమానంగా తయారు చేస్తారు. ముఖ్యమైన విషయము ఆత్మాభిమానులుగా అవ్వాలి. నేడు మేము వెళ్ళి ఫలానా ప్రధానమంత్రికి అర్థం చేయించాలని ఆత్మాభిమానులుగా అయ్యి ఆలోచించాలి. వారికి దృష్టినిస్తే సాక్షాత్కారము జరగవచ్చు. మీరు దృష్టినివ్వవచ్చు. దేహీ అభిమానిగా ఉంటే మీ బ్యాటరీ నిండుతూ ఉంటుంది. ఆత్మాభిమానులుగా అయి కూర్చొని స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రితో యోగము జోడిస్తే బ్యాటరీ నిండగలదు. పేదవారు త్వరగా తమ బ్యాటరీని నింపుకోగలరు. ఎందుకంటే తండ్రిని చాలా స్మృతి చేస్తారు. జ్ఞానము బాగుండి యోగము తక్కువైతే బ్యాటరీ నిండదు. ఎందుకంటే దేహ అహంకారము చాలా ఉంటుంది. యోగము కొద్దిగా కూడా లేదు. అందుకే జ్ఞానబాణములో పదును నిండదు. ఖడ్గములో కూడా పదును ఉంటుంది. అదే ఖడ్గము 10 రూపాయలు, అదే ఖడ్గము 50 రూపాయలు కూడా ఉంటుంది. గురు గోవింద్ సింగ్ గారి ఖడ్గానికి మహిమ ఉంది. అందులో హింస అను మాటే లేదు. దేవతలు డబల్ అహింసకులు. నేటి భారతదేశము ఇలా ఉంది, రేపటి భారతదేశము ఇలా అవుతుంది. కనుక పిల్లలకు ఎంత ఖుషి ఉండాలి. నిన్న మనము రావణ రాజ్యములో ఉన్నందున ముక్కులో ప్రాణముండినది. నేడు మనము పరమపిత పరమాత్ముని జతలో ఉన్నాము. ఇప్పుడు మీరు ఈశ్వరీయ పరివారంలో ఉన్నారు. సత్యయుగంలో మీరు దైవీ పరివారం వారిగా అవుతారు. ఇప్పుడు స్వయం భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు. మనకు భగవంతుని ప్రీతి ఎంత లభిస్తుంది. అర్ధకల్పము రావణుని ప్రీతి లభించినందున కోతులుగా అయిపోయాము. ఇప్పుడు అనంతమైన తండ్రి ప్రీతి లభించడం వలన మీరు దేవతలుగా అయిపోతారు. 5000 సంవత్సరాల విషయము. వారు లక్షల సంవత్సరాలని అనేశారు. ఇతను కూడా మీ వలె పూజారిగా ఉండేవాడు. వృక్షములో చిట్ట చివర నిల్చొని ఉన్నారు. సత్యయుగములో మీ వద్ద అంతులేని ధనం ఉండేది. తరువాత మీరు తయారు చేసిన మందిరాలలో కూడా ఎంత అపారమైన సంపద ఉండేది. ఆ సంపదనంతా దోచుకున్నారు. మందిరాలు ఇంకా ఉంటాయి. ప్రజల మందిరాలు కూడా ఉంటాయి. ప్రజలు రాజుల కంటే ధనవంతులుగా ఉంటారు. ప్రజల నుండి రాజులు అప్పు తీసుకుంటారు. ఇది చాలా మురికి ప్రపంచము. అన్నిటికంటే మురికి ప్రదేశము కలకత్తా. దీనిని పరివర్తన చేసేందుకు పిల్లలైన మీరు శ్రమ చెయ్యాలి. ఎవరు చేస్తారో వారు పొందుకుంటారు. దేహాభిమానము వస్తే పడిపోతారు. మన్మనాభవకు అర్థము కూడా తెలీదు. కేవలం శ్లోకాలను కంఠాపాఠము చేస్తారు. బ్రాహ్మణులైన మీలో తప్ప వారిలో జ్ఞానము ఉండదు. ఇతర ఏ మఠము వారు గాని మార్గము వారు గాని దేవతలుగా అవ్వలేరు. ప్రజాపిత బ్రహ్మకుమార కుమారీలు బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా ఎలా అవ్వగలరు? కల్పక్రితము అయిన వారే ఇప్పుడు కూడా అవుతారు. సమయం పడుతుంది.
వృక్షము పెద్దదైతే వృద్ధి చెందుతూ ఉంటుంది. చీమ మార్గము నుండి విహంగ మార్గమైపోతుంది. తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రిని స్మృతి చేయండి. స్వదర్శన చక్రాన్ని తిప్పండి. మీ బుద్ధిలో పూర్తి 84 జన్మల చక్రముంది. బ్రాహ్మణులైన మీరే మళ్ళీ దేవత మరియు క్షత్రియ వంశానికి చెందిన వారిగా అవుతారు. సూర్యవంశీ, చంద్రవంశీయుల అర్థాన్ని కూడా ఎవరు అర్థం చేసుకోరు. ఎంతో శ్రమించి అర్థం చేయించడం జరుగుతుంది. అయినా అర్థం చేసుకోకపోతే ఇప్పుడు ఇంకా ఆ సమయం రాలేదని భావించడం జరుగుతుంది. అయినా వస్తారు. బ్రహ్మకుమారీలకు బయట ఇటువంటి పేరు ఉందని భావిస్తారు. లోపలికి వచ్చి చూస్తే వీరు చాలా మంచి పని చేస్తున్నారు, వీరు మనుష్యమాత్రుల క్యారెక్టర్లను తీర్చిదిద్దుతున్నారని అంటారు. దేవతల క్యారెక్టర్ ఎలా ఉందో చూడండి. వారు సంపూర్ణ నిర్వికారులు. తండ్రి అంటారు, కామము మహాశత్రువు. ఈ 5 భూతాల కారణంగానే మీ క్యారెక్టర్ పాడైపోయింది. ఏ సమయంలోనైతే అర్థం చేయిస్తారో ఆ సమయంలో మంచిగా అవుతారు. మళ్ళీ బయటకు వెళ్ళడంతో అంతా మర్చిపోతారు. అందుకే ఏమంటారంటే, గాడిద పిల్లను ఎంతగా అలంకరించి నగలతో అలంకరించినా అది మళ్ళీ వెళ్ళి మట్టిలో పొర్లుతుంది. అలంకారమునంతా పాడు చేసుకుంటుంది. బాబా ఇలా తిట్టడం లేదు, వారు అర్థం చేయిస్తారు. దైవీ నడవడికను ఉంచుకోండి. క్రోధంలోకి వచ్చి ఎందుకు అరుస్తారు? స్వర్గములో క్రోధముండదు. తండ్రి ఏదైనా ఎదురుగానే అర్థం చేయించేవారు. ఎప్పుడూ కోపం వచ్చేది కాదు. బాబా అన్నీ రిఫైన్ చేసి అర్థం చేయిస్తారు. డ్రామా నియమమనుసారంగా నడుస్తూ ఉంటుంది. డ్రామాలో ఎటువంటి పొరపాటు లేదు. ఇది అనాదిగా అవినాశీగా రచింపబడి ఉంది. ఏ పాత్ర అయితే మంచిగా జరుగుతుందో అది మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఈ పర్వతము కూలిపోయింది, మళ్ళీ అది ఎలా తయారవుతుందని చాలామంది అడుగుతారు. నాటకంలో చూడండి, మహలు కూలిపోయినా మళ్ళీ నాటకము రిపీట్ అయినప్పుడు అదే మహళ్ళు తయారై ఉండటాన్ని చూస్తారు. అలాగే ఇక్కడ కూడా అదే విధంగా రిపీట్ అవుతూ ఉంటుంది. అర్థం చేసుకునే తెలివి కూడా కావాలి. కొందరి బుద్ధిలో కూర్చోవడం చాలా కష్టము. ఇది ప్రపంచము యొక్క చరిత్ర, భౌగోళికము కదా. రామరాజ్యములో ఈ దేవీ దేవతల రాజ్యము ఉండేది. వారి పూజ జరుగుతుండేది. తండ్రి అర్థం చేయించారు, మీరే పూజ్యులుగా మరియు మీరే పూజారులుగా అవుతారు. హంసో అనే మాట యొక్క అర్థాన్ని కూడా పిల్లలకు అర్థం చేయించారు. మనమే దేవతలుగా, మనమే క్షత్రియులుగా అవుతాము. ఇది పిల్లి మొగ్గల ఆట కదా. దీనిని మంచి రీతిలో అర్థం చేసుకోవాలి మరియు అర్థం చేయించేందుకు ప్రయత్నించాలి. బాబా ఏమీ వ్యాపారాన్ని వదిలేయండని అనరు. అలా కాదు, కేవలం సతోప్రధానంగా అవ్వాలి. చరిత్ర, భౌగోళికాల రహస్యాన్ని అర్థం చేసుకుని అర్థం చేయించండి. ముఖ్యమైన విషయము మన్మనాభవ. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే సతోప్రధానంగా అవుతారు. స్మృతి యాత్ర నెంబర్ 1. నేను పిల్లలందరినీ నాతో పాటు తీసుకువెళ్తానని తండ్రి అంటారు. సత్యయుగంలో ఎంత కొద్దిమంది మనుషులుంటారు.
కలియుగంలో ఎంతో మంది మనుషులు ఉన్నారు. వీరందరినీ తిరిగి తీసుకువెళ్ళేవారు ఎవరు? ఇంతటి విశాలమైన అడవిని ఎవరు శుభ్రం చేశారు? తోట యజమాని నావికుడు అని తండ్రినే అంటారు. వారే దుఃఖాల నుండి విడిపించి ఆవలి తీరానికి తీసుకువెళ్తారు. చదువు ఎంత మధురంగా అనిపిస్తుంది! ఎందుకంటే జ్ఞానము సంపాదనకు ఆధారము. మీకు అపారమైన ఖజానా లభిస్తుంది. భక్తిలో ఏమీ లభించదు. ఇక్కడ కాళ్ళు పట్టుకునే విషయమేదీ లేదు. అక్కడైతే గురువుల ముందు సాష్టాంగ నమస్కారము చేస్తారు. వాటి నుండి తండ్రి విడిపిస్తారు. ఇటువంటి తండ్రిని స్మృతి చెయ్యాలి. వారు మన తండ్రి. ఇది అర్థం చేసుకున్నారు కదా? తండ్రి నుండి వారసత్వము తప్పకుండా లభిస్తుంది. ఆ సంతోషం ఉంటుంది. మేము షావుకార్ల వద్దకు వెళ్ళినప్పుడు మేము పేదవారమని సిగ్గు కలిగేదని అంటారు. బాబా అంటారు, పేదవారిగా ఉండడము ఇంకా మంచిది. షావుకార్లుగా ఉండి ఉంటే ఇక్కడకు వచ్చేవారే కాదు. अच्छा, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। धारण కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. సదా ఇదే సంతోషములో మరియు నషాలో ఉండాలి. ఇప్పుడు మేము ఈశ్వరీయ పరివారానికి చెందినవారము. స్వయంగా భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు. వారి ప్రేమ మాకు లభిస్తుంది. ఆ ప్రేమ ద్వారా మేము దేవతలుగా అవుతాము. 2వ పాయింట్. ఈ తయారు చేయబడిన డ్రామాను యాక్యురేటుగా అర్థం చేసుకోవాలి. ఇందులో ఎటువంటి పొరపాటు జరగదు. ఏ కర్మ అయితే జరిగిందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ విషయాన్ని మంచి బుద్ధితో అర్థం చేసుకుని నడుచుకున్నట్లయితే ఎప్పుడూ కోపం రాదు. వరదానము. తుఫానులను తోఫాగా భావించి సహజంగా దాటివేసే సంపూర్ణ మరియు సంపన్న భవ. వివరణ. అందరి లక్ష్యము సంపూర్ణంగా మరియు సంపన్నంగా అవ్వాలి అని ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలకు భయపడకండి. మూర్తిగా తయారవుతున్నప్పుడు ఉలి దెబ్బలైతే తప్పకుండా తగులుతాయి. ఎవరు ఎంతగా ముందు ఉంటారో వారు తుఫానులను కూడా అందరికన్నా ఎక్కువగా దాటాల్సి ఉంటుంది. కానీ ఆ తుఫానులు వారికి తుఫానుగా అనిపించదు, కానుకగా అనిపిస్తుంది. ఈ తుఫానులు కూడా అనుభవజ్ఞులుగా అయ్యేందుకు కానుకలుగా అవుతాయి. అందుకే విఘ్నాలను ఆహ్వానించండి మరియు అనుభవజ్ఞులుగా అవుతూ ముందుకు వెళ్తూ ఉండండి. స్లోగన్. నిర్లక్ష్యాన్ని సమాప్తం చెయ్యాలంటే స్వచింతనలో ఉంటూ స్వయం యొక్క చెకింగ్ను చేసుకోండి. ఓం శాంతి.